బట్టతలను అలోపీసియా అని పిలుస్తారు. అంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. రాలిపోయిన జుట్టును రీప్లేస్ చేయలేం. అలాంటి ప్రదేశంలో చర్మం మాత్రమే కనబడుతుంది. దీన్ని బట్టతలగా పిలుస్తుంటారు. బట్టతల సమస్య స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. బట్టతలకు అనేక కారణాలున్నాయి. స్ట్రెస్, హార్మోన్ల అసమతుల్యతలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మరియు న్యూట్రిషన్ లోపం ఇవన్నీ బట్టతలకు కారణమవుతాయి. బట్టతల హెరిడిటీ వల్ల కూడా రావచ్చు. వయసై పైబడటం, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమోథెరపీ వంటి ట్రీట్మెంట్ కూడా కారణం కావచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులైన టైఫాయిడ్, అనీమియా, వైరల్ సర్జరీ అన్ని కారణాలవుతాయి. ఒక్కసారి బట్టతల ఏర్పడ్డ తర్వాత రాలిపోయిన జుట్టుని తిరిగి పొందలేము అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే కోల్పోయిన జుట్టును తిరిగి పొందడానికి ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. బట్టతలను నివారించడానికి వివిధ రకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి బట్టతల ఏర్పడకుండా రక్షణ కల్పిస్తాయి. పురుషుల్లో బట్టతల సాధారణంగా హెరిడిటీ వల్లే వస్తుంది. అయితే మహిళల్లో చాలా రేర్ గా వస్తుంది. మహిళల్లో బట్టతలకు హార్మోన్ల లోపం మరియు పౌష్టికాహార న్యూట్రిషన్ లోపం. కాబట్టి బట్టతలకు కారణాలు ఏవైనా సమస్య మరింత ఎక్కువ కాకముందే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకు హోమ్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒకవేళ వెంటనే స్పందించకుండా ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు ఫ్లాప్ సర్జరీ వంటి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల బ్లీచింగ్, ఇన్ఫెక్షన్స్ లేదా స్కార్స్ ఫార్మేషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల నేచురల్ పద్ధతులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ నేచురల్ పద్ధతిలో హోమ్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బట్టతలను నివారించే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్. 1. కాఫీ. యూరోపియన్ హెయిర్ రీసెర్చ్ సొసైటీ జరిపిన పరిశోధనలో కాఫీలో ఉండే కెఫిన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కనుగొన్నారు. కాఫీ పౌడర్ ను బట్టతల ప్రాంతంలో అప్లై చేయడం వల్ల బట్టతలను నివారించుకోవచ్చు. రాలిపోయిన జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. 2. కోరియాండర్ జ్యూస్. కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి రసం తీసి బట్టతల ప్రదేశంలో అప్లై చేయాలి. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 3. ఆవ నూనె మరియు హెన్నా లీవ్స్. ఆవ నూనెలో కొన్ని హెన్నా లీవ్స్ వేసి బాయిల్ చేయాలి. బట్టతల ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే కొత్తగా జుట్టు మొలవడం ప్రారంభమవుతుంది. 4. కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ లో ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి బొండంలోని నీరు నేరుగా తలకు అప్లై చేయడం వల్ల కొత్త జుట్టు మొలవడాన్ని ప్రోత్సహిస్తుంది. 5. ఆమ్లా సీకాయ మరియు కుంకుడుకాయ. ఈ 3 పదార్థాలు మిక్స్ చేసి వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. ఇది షాంపూ లాగా తయారవుతుంది. ఈ నేచురల్ షాంపూ వాటర్ ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బట్టతలను నివారించడంలో గ్రేట్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. 6. నిమ్మరసం మరియు బ్లాక్ పెప్పర్ సీడ్స్. బ్లాక్ పెప్పర్ పౌడర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు ఇక ముందు జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. 7. లికోరైస్ మిల్క్ మరియు కుంకుమ పువ్వు. కొద్దిగా కుంకుమ పువ్వును పాలతో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని బట్టతల ఏర్పడిన ప్రాంతంలో అప్లై చేయడం వల్ల సమస్య ఎఫెక్టివ్ గా నివారించబడుతుంది. రాలిపోయిన జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది. 8. మెంతులు. మెంతులను నీటిలో నానబెట్టి పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. లేదా ఆ నీటిని తలకు అప్లై చేసిన బట్టతల సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. 9. ఆలివ్ ఆయిల్, తేనె మరియు దాల్చిన చెక్క. దాల్చిన చెక్క పౌడర్ గా చేసి అందులో ఆలివ్ ఆయిల్ మరియు తేనె మిక్స్ చేసి పేస్ట్ ను బట్టతల ఏర్పడిన ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 10. పెప్పర్ మరియు పెరుగు. పెప్పర్ పౌడర్ ను పెరుగుతో మిక్స్ చేసి తర్వాత తలకు అప్లై చేయాలి. ఇలా వారానికి ఒకసారి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.